గుడ్ మార్నింగ్ గైస్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ న్యూ వీడియో. మీకైతే ఎలా చెప్పాను, నేను నెక్స్ట్ వీడియో అయితే మనం మార్నింగ్ ట్రైన్ చేయడానికి వెళ్దాం. నేను 3 days లో వాల్యూమ్లో ట్రైన్ చేసిన తర్వాత, అంటే ముందు స్లిప్ సైకిల్ అవన్నీ మనది సరిగ్గా లేకపోవడం వల్ల మనకి రికవరీ అవన్నీ సరిగ్గా అవ్వలే. అండ్ ట్రైనింగ్ చాలా హై ఇంటెన్సిటీ అండ్ అది రికవరీ అయితే అవుతుండాలి. సో 3 రోజులు కొంచెం లో వాల్యూమ్లో ట్రైన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు రికవరీ అయితే బాగుంది. చాలా టైం తర్వాత నేను మార్నింగ్ వెళ్తున్నాను అనమాట. సో నేను మార్నింగ్ వెళ్ళను. సో మార్నింగ్ అంటే మనది సండే రెస్ట్ డే ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు మార్నింగ్ వెళ్తుంటాను ఓన్లీ కార్డియో చేయడానికి. చాలా తక్కువ, మోస్ట్లీ అయితే వెళ్ళను. ఇవాళ అయితే మంది పుష్ డే ఉన్నది, చెస్ట్ షోల్డర్ ట్రైసెప్. మీకు ఎలా అయితే చెప్పానో నేను ఒక కొత్త స్ప్లిట్ అయితే చేంజ్ చేశాను. సో ఆ పాత స్ప్లిట్లో మరి చేయట్లేదు. సో కొత్త స్ప్లిట్ అయితే చేంజ్ చేశాను. మీకు చెప్తాను, వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత మాట్లాడదాం ఏంటి స్ప్లిట్, నేను ఏ స్ప్లిట్కి షిఫ్ట్ అయ్యాను అండ్ ఎందుకు షిఫ్ట్ అయ్యాను మీకు అన్నీ చెప్తాను. సో ఇప్పుడు వెళ్దాం, మరి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నాది ప్రీ వర్కౌట్ మీల్ అవన్నీ అయితే అయిపోయింది. సో బేసికలీ నేను ఏంటంటే క్యాఫిన్ అవన్నీ ఏంటి తీసుకోను అండ్ ప్రీ వర్కౌట్ మళ్ళీ తీసుకోను. 8కి అలాగా నేను స్టార్ట్ చేసేవాడిని వర్కౌట్. సో ఆ టైంలో నేను క్యాఫిన్ లేకపోతే ప్రీ వర్కౌట్ ఏదైనా తీసుకుంటే రాత్రి నార్మల్లీతో నిద్ర పట్టట్లేదు. సో అవన్నీ తీసుకుంటే మళ్ళీ అస్సలు నిద్ర పడదు. సో అందుకే నేను క్యాఫిన్ అవన్నీ నేను తీసుకోలేదు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనం ఒక 1 వీక్ ట్రై చేద్దాం మార్నింగ్లో. అండ్ మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత మనకి ఎలా ఫీల్ అవుతుంది ఏంటి మనం అది చూద్దాం. అండ్ ఎనర్జీ లెవెల్ ఇప్పుడైతే కొంచెం తక్కువ వస్తుంది అండ్ ఆల్సో పంప్ మళ్ళీ కొంచెం తక్కువ వస్తుంది. ఎందుకంటే పంప్ ఎందుకు తక్కువ వస్తుంది అంటే, నేను డైలీ ఈవినింగ్ అయితే చేస్తాను కదా, నైట్ అయితే చేస్తాను. నైట్ టైంకి మనం హ్యాబిట్ చేసుకున్న తర్వాత మనకి పంప్ కొంచెం అవన్నీ కొంచెం బాగా వస్తుంది. ఇప్పుడు 1 వీక్ చూద్దాం మనకి ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. అండ్ ఎనర్జీ లెవెల్ మళ్ళీ బాగానే వస్తుంది, ఐ హోప్. సో నేను చేశాను. సో నిన్నే స్టార్ట్ చేసేసాను ఆ స్ప్లిట్ అయితే. అది ఫస్ట్ లెగ్ డే ఉండాలి, ఇవాళ అయితే పుష్ డే. చూద్దాం, వెళ్దాం ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. సో లెట్స్ గో. అమ్మా, ఓ అబ్బా, ఎప్పుడు నేను స్టార్ట్ చేసి ఉంచినాం.
Oh. ఈరోజు మార్నింగ్ వర్కౌట్ అయితే చాలా బెటర్ ఉన్నాను. చూడాలంటే నేను చాలా టైం తర్వాత మార్నింగ్ వెళ్ళాను. 1 year and 1.5 year అయితే అయిపోద్ది నేను మార్నింగ్ టైంలో వెళ్ళేసి. ఇప్పుడైతే 2-3 days అయింది. అండ్ ముందుకు చూద్దాం మరి ఎలా ఫీల్ అవుతుంది అండి. నాకు తెలిసి అంటే బెటరే ఉంటుంది. మనం కానీ ఈవినింగ్లో వెళ్తే తెల్లారేంటి అనుకుంటాం, అంటే తెల్లారి కొంచెం లేట్గా లెగుస్తాం, అలాగే ఆ టైప్ కొన్ని ఉంటాయి. బట్ మార్నింగ్ వెళ్తే బెస్ట్ నా లెక్కలోని. నాకు కొంచెం టైం అయిపోతుండాలి, సో దట్స్ వై నేను ఈవినింగ్ వెళ్తుండాలి. ఓవరాల్ వర్కౌట్ అయితే చాలా బాగున్నాను. అండ్ మీకు నేనేం చెప్తానన్నానంటే, ఇంకొకటి నా వర్కౌట్ స్ప్లిట్ అయితే చెప్తున్నాను. నా వర్కౌట్ స్ప్లిట్ ఏంటంటే, టోటల్ మంది వర్కౌట్ అవుతుంది 5 days అండ్ 2 days యాక్టివ్ రెస్ట్ డే ఉంటుంది అనమాట. సో మండేలో అవుతుంది లెగ్స్, నాది హామ్స్ట్రింగ్ అండ్ క్వాడ్స్ కి సపరేట్లీ ట్రైన్ చేస్తాను. మండేలో క్వాడ్స్ ఫోకస్, అండ్ ట్యూస్డే అయితే పుష్ వర్కౌట్, చెస్ట్, షోల్డర్, ట్రైసెప్స్ అనమాట. అండ్ వెడ్నెస్డే అయితే పుల్, బ్యాక్, రెడెడ్, బైసెప్స్. మంది 4th day ఏదైతే ఉంటుందో అది రెస్ట్ ఉంటుంది అనమాట. అదే గురువారం. శుక్రవారం ఏంటంటే శుక్రవారం లెగ్ హామ్స్ట్రింగ్ కి ఫోకస్, ఓకేనా. హామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్స్కి ఫోకస్ చేసి నేను శుక్రవారం చేస్తున్నాను. అండ్ నాకు ఈ అంటే సపరేట్లీ నేను సపరేట్ చేసినాను కాబట్టి నాకు రెండిటికి చాలా గ్యాప్ అయితే దొరుకుతుంది, రికవరీ అయితే అయిపోద్ది. సాటర్డే ఏంటంటే చెస్ట్ అండ్ ఆర్మ్స్ అనమాట. సో నేను నాది అప్పర్ చెస్ట్ అండ్ ఆర్మ్స్ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ కొంచెం తక్కువ ఉన్నది. సో దానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను దానికి సపరేట్లీ ఎక్స్ట్రా ఉంచును అనమాట. ఇదవుతుంది మంది వర్కౌట్ స్ప్లిట్. మీరు ఫాలో అవ్వాలనుకుంటే పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవ్వచ్చు. అంటే మీది అన్ని మసిల్ గ్రూప్ ఓకే ఉన్నాయి. అండ్ మీది మళ్ళీ ఏదో ఒకటి తక్కువ ఉన్నది, లైక్ లెగ్స్ తక్కువ ఉన్నాయి అంటే ఓకే, లెగ్స్ వీక్లీ 2 times అయిపోతున్నాయి, దట్స్ ఓకే. అండ్ మీకు ఏది అనిపిస్తుంది తక్కువ, లైక్ మీది ఆర్మ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ మీది చెస్ట్లో కొంచెం, అంటే మీరు మళ్ళీ ఇలాగ డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్లీ మీరు పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవ్వచ్చు అనమాట. ఇప్పుడైతే యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్, షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చేస్తాను. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, నేను బయోలో లింక్ అయితే పెట్టాను. ఇదైతే ఉండాలి మంది ఈ రోజు వర్కౌట్. అండ్ మీకు ఈ మార్నింగ్ వర్కౌట్ అంటే మార్నింగ్ ఏదైతే నేను షూట్ చేస్తున్నానో ఏది ఎలాగున్నదో, ఈ వైవ్ ఎలాగున్నదో నాకు కామెంట్లో అయితే చెప్పండి. అండ్ నేను నాది డైట్ మళ్ళీ మార్చేస్తున్నాను టోటల్. అంటే ఇప్పుడు మనం టోటల్ 3 months అయితే బల్కింగ్ అని చేద్దాం అనమాట. మీరు కానీ డైట్ తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్ చేయండి. డే మొత్తంలో నేను ఏంటేంటి తింటానో ఏంటేంటి లేదో మీకు అన్ని ఒక వీడియోలోని పూర్తిగా డిస్క్రైబ్ చేసి అయితే చెప్తాను అనమాట. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్.